వెల్కమ్ టు స్టార్ 9 న్యూస్. శ్రీమతి నారా భువనేశ్వరి మంగళవారం సాలూరులో ఎన్టీఆర్ ఉచిత సంజీవిని హాస్పిటల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి విచ్చేశారు. అనంతరం మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం అందించాలనే సంకల్పంతోనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యురాలు గుమ్మడి సంధ్యారాణి, ఆర్పీ బంజుదేవ్, టీడీపీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. సేవా కార్యక్రమాలు ఈ ట్రస్ట్ చేపట్టింది. ఈ ట్రస్ట్ ద్వారా ప్రజలకు దగ్గరగా ఉండి వాళ్ళకి సేవ చేయాలని ఈ ట్రస్ట్ ఇక్కడ ప్రారంభించాం. ఈ సంజీవిని క్లినిక్ మీ అందరికీ తెలుసు. నందమూరి తారక రామారావు గారు ఎప్పుడు నమ్మేవారు ప్రజలే దేవుడు. ఆ స్ఫూర్తితో చంద్రబాబు నాయుడు గారు నందమూరి తారక రామారావు గారి పేరు మీద ఎన్టీఆర్ ట్రస్ట్ అనేది ప్రజలకి ఉపయోగపడేలాగా ఈ ట్రస్ట్ ప్రారంభించారు. 12,900 ఉచిత మెడికల్ క్యాంపులు ఇప్పటి వరకు చేశాము. 19,43,000 మందికి అదిను 20 కోట్లు విలువైన మందులు అందించాము. వాళ్ళకి 3 బ్లడ్ బ్యాంక్ ద్వారా 8 లక్షల మందికి రక్తాన్ని ఇచ్చి వాళ్ళ ప్రాణాలు ఈ ట్రస్ట్ కాపాడింది. 81,361 యూనిట్లు రక్తాన్ని నిరుపేదలకు ఉచితంగా మేము అందజేశాము. 19,956 యూనిట్లు థాలసీమియా బాధితులకు ఈ రక్తాన్ని మేము అందజేశాం బ్లడ్ బ్యాంక్స్ ద్వారా.